హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా పిన్ని వాళ్ళందరూ వచ్చారని చెప్పాను కదా. సమ్మర్ హాలిడేస్కి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వచ్చారనమాట. అయితే ఈరోజు వచ్చేసి గురువారం అనమాట. గురువారం రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే తీసాయన్నమాట. చూసేసేయండి. గురువారం రోజు మేము చిలుకూరు అయితే వెళ్ళామన్నమాట. చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి బస్కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్తో పాటు ఇంకో చోటుకు కూడా వెళ్ళాలనుకుంటున్నాము. అది వెళ్తామా లేదా అనేది ఫిక్స్ అయ్యాక వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను ఫిక్స్ అయ్యామా లేదా అనేది. అయితే బస్ ఎక్కంగానే ఫస్ట్ అయితే ఫుల్ రష్ అనమాట. కాసేపు అయితే నుంచోవాల్సి వచ్చింది. హాఫ్ అన్ అవర్ తర్వాత సీట్ అయితే ఉందన్నమాట. ఇంకా కూర్చున్నాం. అయితే చింతల నుంచి మేము మెహదీపట్నం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మెహదీపట్నం వెళ్ళి అక్కడి నుంచి మేము చిలుకూరు డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఆ బస్ అయితే మళ్ళీ చేంజ్ అవ్వాలన్నమాట. మేము 2 బస్సెస్ అయితే చేంజ్ అయ్యాము. ఫస్ట్ చింతల నుంచి మెహదీపట్నం, మెహదీపట్నం నుంచి చిలుకూరు. ఇక్కడ 2 బస్సెస్ అయితే చేంజ్ అయ్యాం. 2 బస్సెస్లో కూడా ఫస్ట్ అయితే ఇంకా చిలుకూరు వెళ్ళే బస్సులో సీట్ ఉంది, డైరెక్ట్గా కూర్చున్నామన్నమాట. ఇంకా కాసేపు అయ్యాక ఒక 1 అవర్ పైనే పట్టింది మాకు మెహదీపట్నం నుంచి చిలుకూరు వెళ్ళడానికి. ఇక్కడ మనకి చిలుకూరు వెళ్ళడానికి బైక్ అయితే వేరే దారి ఉండిద్ది, బస్కి అయితే వేరే దారి ఉండిద్ది అనమాట. బైక్ మీద వెళ్తే మనకి గోల్కొండ అవన్నీ కానొస్తాయి, అంటే మనం గోల్కొండ మీదుగా వెళ్తాము. బస్ కాబట్టి ఇది డైరెక్ట్గా హైవే మీదకి అయితే వెళ్తుంది. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు చిలుకూరు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చిలుకూరుకి దగ్గరికి వచ్చేసాము అనంగా మనకి ఇక్కడ శివలింగం అయితే ఎంట్రీ ఉందన్నమాట. ఇవి వచ్చేసి హనీబీ పెంచుతున్నారు ఇక్కడ ఎక్కువ శాతం. అంటే అది తేనె పట్టు ఏదో అంటారు కదా, అదైతే పెంచుతున్నారనమాట. ఇంక దగ్గరకు వచ్చేసాం. నేనైతే ఇది సెకండ్ టైం అనమాట రావడం. మా పెళ్ళిని ఫస్ట్‌లో ఒకసారి వచ్చాను. మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాను. ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఇదంతా మనకి ఇంగా చిలుకూరు రోడ్డే అనమాట. ఇంకా ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా. మనకిక్కడ కార్స్ అయన్నీ కానొస్తున్నాయి కదా. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. సాటర్డే, సండే వస్తే అసలు ఖాళీ ఉండదు. మేము గురువారం వచ్చాము కాబట్టి, అంటే వీకెండ్ కాకుండా వచ్చాము కాబట్టి కొంచెం పర్లేదు, ఖాళీ అయితే ఉంది. కానీ ఆ రోజు వెళ్ళిన రోజు ఏదో విశిష్టత అయితే ఉందంట. చెప్పారు కానీ గుర్తులేదనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాము గుళ్ళోకైతే. బస్ దిగేసాము కదా, ఇంక గుళ్ళోకైతే వెళ్ళిపోతున్నాం. అక్కడ దిగంగానే అయితే కొబ్బరికాయల కోసం ఎంతమంది వెంటబడతారో అనమాట. కానీ మనం అక్కడి నుంచి సైలెంట్గా తప్పుకోవడం బెటర్ కొంచెం. ఇంకా ఇక్కడ చెప్పులు అవన్నీ వదిలేసి టోకెన్ తీసేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళి ఇంకా ప్రదక్షిణాలు అయితే 11 ప్రదక్షిణాలు అయితే చేసామన్నమాట. అంటే 11 ప్రదక్షిణాలు చేసాము. ఇదంతా క్యూ బయటది, కానీ ఖాళీగా ఉంది. అదే సండే, సాటర్డే గనక వస్తే ఈ క్యూ మొత్తం ఫుల్ అయిపోతుందన్నమాట. మనకి ప్రదక్షిణాలు చేయడానికి కూడా ఒక 3 అవర్స్ పైనే అవుతుంది. ఇంక మేము కూడా 11 ప్రదక్షిణాల దాకా అయితే చేసేసి దర్శనం అయితే చేసుకున్నాం. ఏ మాటకి ఆ మాట దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట. ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా అయితే అయిపోయింది. జనాలు ఎవ్వరూ లేరు ఇంక మేము వెళ్ళే టయానికి. అందుకని హ్యాపీగా ఒక నిమిషం అక్కడ ఆగి ప్రశాంతంగా దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. ఇంకా దర్శనం అయిపోగానే ఇటు సైడ్‌కొచ్చేసి బయట కూర్చున్నాము. బయట కూర్చుంటే మా కన్నయ్య ఏమో బబుల్స్ కావాలని ఏడుస్తున్నాడనమాట. ఇంక అందుకని మా కన్నయ్యని తీసుకొని ఇప్పుడు బబుల్స్‌ది అంటే వాటర్ లిక్విడ్ ఉంది కదా, అది కావాలి అని ఏడుస్తున్నాడు. అక్కడ ఎదురుగా ఉంటే ఇంక అది కొనియడానికని తీసుకొనెళ్ళాడు. ఇంక మేమైతే ఇక్కడ కూర్చున్నాం. అది కాక ఇక్కడ ఎదురుగా శివాలయం కూడా ఉంటుందన్నమాట. ఆ శివాలయానికి కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంగా మేము బయటకైతే వెళ్ళిపోతున్నాం. మనకి ఇక్కడ నుంచి కొంచెం స్ట్రెయిట్‌కెళ్తే మాత్రం మనకి ఇయర్ రింగ్స్, గాజులు అలాంటివి కావాల్సినయన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు అక్కడికెళ్దాం, వచ్చేసేయండి. చూసారు కదా, ఇలా బయటికి ఎంట్రీ అంటే ఎగ్జిట్ అయ్యే వేలో ఇట్లా మనకన్నీ ఉంటాయన్నమాట. బొమ్మలు, ఇయర్ రింగ్స్, గాజులు, దేవుడి ఫోటోలు ఏయి కావాలంటే అయి మనకిష్టం వచ్చినయి కొనుక్కోవచ్చు. నేనైతే ఒక 2 ఇయర్ రింగ్స్ అలా తీసుకున్నాను. అది నేను తర్వాత షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నామన్నమాట. మ్యాంగోస్ అప్పుడే వచ్చేసాయి కదా, మీలో ఎంతమందికి ఇష్టం ఉప్పు, కారం వేసుకొని మ్యాంగోస్ తినడం కామెంట్ చేసేసేయండి. ఇక్కడ తీసుకొని మరీ పుల్లగా లేవు, అలా అని మరీ స్వీట్‌గా లేవు. మీడియం సైజులో ఉన్నాయన్నమాట. కానీ కొంచెం స్వీట్ ఉండుంటే బాగుండేమో అనిపించింది. కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. సమ్మర్ కదా, ఇంక ఇక్కడ బయట ఎక్కడో చోట ఇట్లా ఉంటానే ఉంటాయి. ఇంక హ్యాపీగా అది తినేసి తీసుకొని బస్ స్టాండ్‌కైతే స్టార్ట్ అయిపోయాం. బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంకోటి కూడా వెళ్ళాలనుకుంటున్నాము అని. అదేంటి అంటే పార్క్.
నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్తున్నాము. అన్ని యానిమల్స్ అవన్నీ చూసినట్టు కూడా ఉంటుంది కన్నయ్యకి అని. ఎట్లాగో మేము డే పాస్ తీసుకున్నామన్నమాట. అందుకని వేస్ట్ చేయడం ఎందుకులే అని వెళ్తున్నామన్నమాట అటైతే. ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. బస్ స్టాండ్ నుంచి మైదీపట్నం వెళ్ళి అక్కడిని మళ్ళీ మైదీపట్నం వెళ్ళి అక్కడికి జూ పార్క్కి డైరెక్ట్ బస్సులు ఉంటే అవి ఎక్కేసి వెళ్తాం. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ అయితే చూసేసేయండి. అంతలోకి సబ్స్క్రైబ్ చేసుకోండి.